సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను $60 పర్ మంత్ పే చేసి అది కరెక్ట్ వర్క్ అవుతుందో లేదో చూడాలి. చూసిన తర్వాత ఆ కంట్రోల్ నా దగ్గర ఉంది అని అంటే కంట్రోల్ కూడా నా దగ్గర లేదు. సో వాళ్ళదే డేటాబేస్ అంటే వాళ్ళదే ప్లగిన్స్ అన్నీ వాళ్ళే. సో మనకి ఎక్కడ కూడా దానిపైన అథారిటీ లేదు, ఆ వెబ్సైట్ పైన అథారిటీ మనకు లేదు. సో అప్లికేషన్కి ఉంది. సో దాన్ని మనం పర్చేస్ చేసుకోవాలి. సో వాళ్ళు ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ చేసినా లేకపోతే క్రాష్ అయినా మనకు ప్రాపర్ సపోర్ట్ ఉంటుందో లేదు తెలియదు. సో ఇక్కడ మనం ఓన్గా బిల్డ్ చేసుకునే వెబ్సైట్స్ పైన ఎట్లా ఉంటుందంటే, సో అథారిటీ మన చేతులు ఉంటుంది. మన డెవలపర్ బిల్డ్ చేస్తారు, ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా రెడీగా ఉంటాడు. తర్వాత మన క్లౌడ్లో డిప్లాయ్ చేసుకుంటాం. కోర్స్ క్లౌడ్ AWS వాళ్ళదైనా సరే యాక్సెస్ మనకు ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. సో ప్రాబ్లం ఏమన్నా మనం రెక్టిఫై చేసుకొని ఇమీడియట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇట్లా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడు లిమిటెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, ఏదో ఫాలోవర్స్ వచ్చిండ్రు, యూజ్ చేస్తున్నారు. సో ప్రైస్ ఇంక్రీజ్ చేసిండు సడన్గా. సో యూ నీడ్ టు బేర్ దట్, రైట్? సో అట్లా. సో నేనేమంటానంటే, సో లార్జ్ స్కేలబుల్ ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటాయో, అంటే MVP చిన్న చిన్న ఐడియాస్ టెస్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఓకే. కానీ సో నువ్వు లార్జ్ స్కేలబుల్ అప్లికేషన్స్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో చేద్దామని అనుకున్నప్పుడు మాత్రం ఇది వర్కౌట్ అవ్వవు. సో జస్ట్ ఫ్రంట్ ఎండే ఇచ్చింది, ఇంకా బ్యాక్ ఎండ్ సంగతి తెలియదు, అది చూడలేదు. ఆ ఫ్రంట్ ఎండ్ కూడా సోగానే ఉంది. సో వీటిని నమ్ముకుంటే నాకు తెలిసి పని కాదు. ఓకే, సో అది ఆలోచించండి.